పాకిస్తాన్తో సంబంధాలున్న ఉగ్రవాద నెట్వర్క్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న పంజాబ్కు చెందిన ప్రకాష్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రకాష్ సింగ్ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. భద్రతా దళాల కదలికలను ఎప్పటికప్పుడు ఐఎస్ఐకు ప్రకాష్ సింగ్ అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనేక మంది భారతీయులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఉగ్రవాద నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అయిన ఐఎస్ఐతో సంబంధాలున్న ఒక వ్యక్తిని ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు సదరు వ్యక్తి పేరు ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్ అని పంజాబ్ డీసీబీ వెల్లడించారు. పంజాబ్ డీసీపీ కథనం మేరకు ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్ ఇటీవల రాజస్థాన్లోని గంగానగర్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. కాగా ప్రకాష్ సింగ్ విచారణలో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. విచారణలో భాగంగా ప్రకాష్ సింగ్ మొబైల్ను పోలీసులు పరిశీలించారు. కాగా పాకిస్తాన్కు చెందిన అనేక మందితో ప్రకాష్ సింగ్ చాటింగ్ చేసినట్లు ఇందులో వెల్లడింది. ప్రధానంగా పాకిస్తాన్ ఐఎస్ఐతో ప్రకాష్ సింగ్ తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు మొబైల్ పరిశీలనలో వెల్లడైంది. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. అయితే ఈ ఘటన తర్వాత ఐఎస్ఐతో ప్రకాష్ సింగ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కాగా వాట్సాప్ ద్వారా ఐఎస్ఐతో ప్రకాష్ సింగ్ టచ్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. అంతేకాదు భారత సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో భద్రతా దళాల కదలికలను ఎప్పటికప్పుడు ఐఎస్ఐకు ఇతగాడు చేరవేసినట్లు తెలిసింది. అలాగే వాహనాలు, వంతెనలు, రైల్వే ట్రాక్లతో పాటు అనేక సరిహద్దు ప్రాంతాలకు చెందిన ఫోటోలను, వీడియోలను ఐఎస్ఐకు అందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే పాకిస్తాన్ హ్యాండ్లర్ల కోసం భారతీయ నంబర్లతో వాట్సాప్ ఖాతాలు తెరవడంలో నిందితుడు పాత్ర ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. అంతేకాదు దేశంలోని నంబర్లకు జారీ అయ్యే ఓటీపీలను సంపాదించి వాటిని పాకిస్తాన్ హ్యాండ్లర్లకు అందించేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ నుంచి ప్రకాష్ సింగ్కు పెద్ద ఎత్తున డబ్బు అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాజస్థాన్, పంజాబ్లలో నిందితుడి నెట్వర్క్ లో పనిచేసే ఇతర సభ్యులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాద మాడ్యూల్ కుట్రను తాజాగా పోలీసులు ఛేదించారు. ఈ ఉగ్రవాద మాడ్యూలే పంజాబ్లోని గురుదాస్పూర్లో ఇటీవల గ్రెనేడ్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా కేంద్ర, రాష్ట్ర సంస్థలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అలాగే గ్రెనేడ్ దాడికి సంబంధించి నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ముఠా సమాజంలోని అనేక వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెంచడంతో పాటు గ్రెనేడ్ దాడులకు కూడా స్కెచ్ వేసినట్లు పోలీసు వర్గాల కథనం. ఏది ఏమైనా పాకిస్తాన్తో సంబంధాలున్న ఉగ్రవాద నెట్వర్క్పై పోలీసులు యుద్ధం ప్రకటించారు.